ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఇది 4వ మాట. ఈ 4వ మాట ఎడబాటును చూపిస్తూ ఉంది. అంటే యేసు ప్రభువారికి తండ్రికి మధ్య ఒక ఎడబాటు కలిగినట్టుగా ఆ మాటలో అర్థమవుతుంది మనకి. ఇంతవరకు యేసు ప్రభువారికి తండ్రితో ఎడబాటు అనేది ఎక్కడా కూడా లేదు అసలే. ఆయన పరలోకం ఉన్నప్పుడు కానీ, నరావతారికి వచ్చినప్పుడు కానీ, 33.5 సంవత్సరాలు బ్రతికినప్పుడు కానీ, 3.5 సంవత్సరాల యొక్క సేవా పరిచయలు కానీ ఎడబాటు అనేది ఎప్పుడు అనుభవించలేదు. ఇప్పుడు ఆ సిలువలో ఆ కొద్దిసేపు ఎడబాటు కలిగేటప్పటికీ ఆయన ఆందోళన చెందిపోయి, ఆవేదన చెందిపోయి యేసుప్రభువు వారు పలుకుతున్న మాట, నా దేవా నా దేవా నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచివయ్యా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు తండ్రి, నా చెయ్యి అలాగ విడిచిపెట్టావు తండ్రి అని ఆయన ఆవేదన చెందుతున్నటువంటి సందర్భం మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఈ యొక్క 4వ మాటలోంచి మనము ఏం నేర్చుకోవచ్చు? ఈ ఎడబాటు దేన్ని మనకు బయలుపరచుతున్నది అని ఆలోచన చేసినట్లయితే, ఈ ఎడబాటు దేన్ని బయలుపరుచుతుంది అంటే రాజీ పడని దేవుని స్వభావానికే నిదర్శనంగా ఉంది. రాజీ పడని దేవుని యొక్క స్వభావానికి నిదర్శనం. అది యేసు ప్రభువు విషయంలో కావచ్చు, నీ విషయమైనా కావచ్చు, నా విషయమైనా కావచ్చు, ప్రపంచంలో ఎవరి విషయమైనా సరే దేవుడు తండ్రి దేవుడు ఎవరంటే ఆయన రాజీ పడనివాడు. ఆయనలో ఎలాంటి తారతమ్యాలు లేవు, ఎటువంటి గమన లేకపోతే ఎటువంటి చంచలనాలు లేవు ఆయనలో. ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉంటాడు ఆయన. ఎప్పుడు కూడా అందరినీ ఒకేలాగా ప్రేమించే దేవుడు, అందరినీ ఒకే రీతిగా ఆదరించే దేవుడు, అందరినీ ఒకే రీతిగా కనికరించే దేవుడు, అందరితోనూ ఒకే రీతిగా మాట్లాడే దేవుడు అనేటువంటి విషయము ఇక్కడ మన బయలుపరచబడుతుంది. ఇక్కడ పాపం చేసినటువంటి వ్యక్తి అతడు సామాన్యుడైనా కానీ, లేకపోతే ఆ పాపం చేసినటువంటి వ్యక్తి మరి యేసు ప్రభువు మీద ఆ పాపపు భారము మోపబడినప్పుడు, ఆ పాపం ఆయన మీద స్థాపించబడినప్పుడు ఆయనైనా సరే కానీ పాపమునకైనా ఏమవుతున్నాడంటే దూరముగా ఉంటున్నాడన్న సంగతి మనం బయలుపరచబడుతుంది. అందుకే ఆయన స్వభావములో ఆయన రాజీ లేనివాడు. చూద్దాం, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అంటాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండెను, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీయో చేయనేరడు. కాబట్టి ఆయన రాజీ పడనివాడు అని అర్థమవుతుంది. రెండోది, ఈ యొక్క ఎడబాటు ఏం తెలియజేస్తుంది మనకి అంటే మన పాప భారము ఆయన మీద మోపబడిన సంగతి బయలుపరుస్తుంది. ఎవరి మీద? యేసుక్రీస్తు వారి మీద. ఎందుకంటే యెషయా గ్రంథము 59:1 వచ్చి మనం చదివితే అక్కడ ఇలాగ రాయబడింది, రక్షింప నేరకుండినట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చెను, కాబట్టి మీ ముఖములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు వారికి తండ్రి యొక్క ముఖము ఎందుకు మరుగు చేయబడింది అంటే మనందరిక పాపభారము పాపము ఆయన మీద మోపబడింది. కాబట్టి ఈ పాపం ఏం చేస్తుందంటే తండ్రి ముఖాన్ని మనకి మరుగు చేసినట్టుగా ఆయన కూడా మరుగు చేసింది. అందుకే యేసుప్రభువు వారు నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితే ఉంటున్నాడు ఆయన. కాబట్టి రెండవదిగా ఇది దేని నిదర్శనం అంటే మన భారం అంతా కూడా యేసయ్య మీద మోపబడింది, ఆయనే ఆ శిక్ష భరించాడు. మూడవదిగా మరి ఈ యొక్క ఎడబోటు అనేది దేని తెలియజేస్తుంది మనకి అంటే మన బాధలో అవస్థలలో దేవుడు ఎన్నడూ మరిచిపోయేవాడు కాదు, కానీ మనకి ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు బట్టి ఆయన మనం విడిచిపెట్టాడనే భావన మాత్రమే మనకి కలుగుతుంది అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటావాలి. ఎందుకు తర్వాత విషయం మనం చదివినట్లయితే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తాను కూడా చెప్పారు ఆయన. అంటే కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టే స్వభావాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి దేవుడికి దూరమయ్యే స్వభావాన్ని బట్టి కొన్నిసార్లు దాన్ని ఒప్పుకోకుండా మనం ఏమంటామంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడండి, దేవుడు నన్ను విడిచిపెట్టాడండి, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడండి అనేటువంటి భావన మనలో కలుగుతుంది అనే విషయాన్ని ఈ 4వ మాట మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ 4వ మాట ఎడబాటు. 5వ మాటకు వచ్చినట్లయితే 5వ మాట అంటే వ్యాకులం, అంటే ఒక రకమైన డిస్ట్రెస్. ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన ఆందోళన చెందుతుంది, మనోవేదంతో ఉన్నాడు ఆయన. ఆ మాట ఏంటో చదువుకుందాం. యోహాను సువార్త
19వ అధ్యాయము 28వ వచనం చదివినట్టయితే అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. నేను ఈ దాహం పాపం వల్ల మానవుడు భరించవలసినటువంటి యాతన ఆయన భరించని తెలుపుతుంది. ఇక్కడ ఆయన దాహం కొనుచున్నాడు అంటే ఒక రకమైనటువంటి వ్యాకులత చెందుతున్నాడు. ఈ వ్యాకులత దేనికి సాదృశ్యంగా ఉంది? దీని గురించి చాలాసార్లు భక్తులు చెప్తూ ఉంటారు. ఆ యేసుప్రభువారు శిలువలో పొందినటువంటి ఆ దాహము, అది ఏ దాహం అంటే ఆత్మల రక్షణ గురించినటువంటి దాహము, రక్షింపబడాలనేటువంటి దాహము, సంఘము ఉజ్జీవింపబడాలనేటువంటి దాహము. ఇలా చాలా కోణాలలో దాన్ని పోలిక చేసి చెబుతూ ఉంటారు. సరే, ఎవరు ఏ పోలిక చేసి చెప్పినా పరిశుద్ధాత్ముడు వారికి ఇచ్చినటువంటి నడిపింపుని బట్టి వారు తెలియజేస్తారు. ఇప్పుడు వాక్యానుసారంగా యేసుప్రభువు వారి శిలువలో వ్రేలాడుతూ వ్యాకులో చెందుతూ దాహమవుతుంది, దప్పికొనుచున్నాను అని ఆయన పలకడానికి గల కారణం ఏమిటి? ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అని ఆలోచన చేసినట్టయితే ఇప్పుడు మనము ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ సందర్భం అంటే లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది. ఆ 16వ అధ్యాయంలో యేసుప్రభువు చెప్పినటువంటి ఒక ఉదాహరణ, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు, ఈ లాజరు ఉన్నాడు. ఇప్పుడు ధనవంతుడు తన జీవితకాలం అంతా కూడా తనకు నచ్చినట్టుగా బ్రతికాడు, జీవించాడు, తిన్నాడు. ఈ లాజరు పేదవాడు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు, కురుపులతో బాధపడుతూ ఉన్నాడు. ధనవంతుని యొక్క రొట్టె నుంచి పడినటువంటి ఆ రొట్టె ముక్కలు తిని బ్రతుకుచున్నాడు. ఒకరోజు ఇద్దరు కూడా చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. లాజరు దేవదూతల చేత పరలోకానికి అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెతుకుని పోబడ్డాడు. ఇప్పుడు ధనవంతుడైనటువంటి ఈ వ్యక్తి ఆ నరకంలో, పాతాళములో యాతన పడొచ్చు. అతడు అన్నాడు, తండ్రివైన అబ్రహామా, ఇదిగో ఇక్కడ దాహం తట్టుకోలేకపోతున్నాను, లాజరు చిటికిన వేలు ముంచి ఒక చుక్క నా నోటిలో వేయము. అతను చాలా యాతన పడుతున్నాడు. ఆ సందర్భాన్ని చదువుదాం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 23-24. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసాను. అంటే ఇప్పుడు యేసుప్రభువు వారు శిలువలో మరి వ్యాకులము చెందినటువంటి, యాతన చెందినటువంటి, దాహము అని అరుస్తున్నటువంటి అది దేనికి సాదృశ్యం ఉంది అంటే, ఒకవేళ మనము గనక పాపక్షమాపణ పొందుకోకపోతే, ఒకవేళ గనక మన పక్షాన మన తరపున యేసుక్రీస్తు వారు నరావతారిగా వచ్చి లోకానికి తన రక్తాన్ని చిందించి పాపను పరిహారం చేసి ఉండకపోతే గనక ఆ ధనవంతుడు పొందినటువంటి ఆ నరక యాతన మనం కూడా పొందవలసిన వారమై ఉన్నాం అనమాటండి. అలాంటి యాతనకరమైన పరిస్థితి కూడా మనం కూడా వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఆ వేదన మనం పొందవలసిన వారమై ఉన్నాము. కానీ మన పక్షాన, మన తరపున మనము పొందవలసినటువంటి ఆ నరక యాతనను ఎవరు పొందారు అంటే యేసుక్రీస్తు వారు సిలువలో భరించినట్టుగా ఈ యొక్క 5వ మాట మనకి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. అంటే చూడండి, అంటే మనక పాపాన్ని భరించడం మాత్రమే కాకుండా, మనం చేసిన పాపాలను ఆయన మీద వేసుకోవడం మాత్రమే కాకుండా, మనము పొందవలసిన యాతనను ఆయన పొందాడు. మనం భరించవలసినటువంటి బాధను ఆయన భరించాడు. మనం వెళ్ళవలసిన మార్గము గుండా ఆయన వెళ్ళి ఆయన మనకేం చేస్తాడంటే మార్గమును సరళము చేసి ఉన్నాడు అనమాట. అందుకనే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 అంటాడు, మన ప్రధాన యాజకుడు మనతో సహా అనుభవం లేనివాడు కాడు, కానీ మన వాళ్ళే అన్ని విషయంలో శోధింపబడినను ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, పాపము లేనివాడుగా ఉన్నాడు. మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎవరిని సేవిస్తున్నావో, ఎవరిని ఆరాధిస్తున్నావో ఆయన ఎవరు అంటే అనుభవం లేనివాడు కాడు, కానీ అన్ని విషయములలో ఆయన అనుభవం కలిగిన వాడు. నీకంటే ముందుగా వెళ్ళి నీ సమస్త యొక్క బాధలను తన మీద వేసుకున్నాడు. అందుకే భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. ఆ యాతన ఆయన దిగమింగాడు, ఆ బాధ ఆయన దిగమింగున్నాడు, ఆ పరిస్థితితో ఆయన భరించాడు. మనకైతే నూతనమైనటువంటి విశాలమైన మార్గమును దేవుడు మనకి దయచేస్తాడు. ఇప్పుడు 6వ మాట ఏం తెలియజేస్తుంది చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇప్పుడు 6వ మాట ఏంటంటే సమాప్తమైనది.
ఇది ఈ మాట దేనికి సాదృశ్యం ఉందంటే ట్రంఫ్ అంటే జయోత్సవం, ట్రంఫెట్ అంటే ఒక జయ ధ్వని లాంటిది అనమాట అండి. ఒక జయోత్సవానికి సాదృశ్యంగా ఉన్నది. ఎందుకు జయోత్సవము? సామెతలు ప్రసంగి గ్రంథంలో మనం చదివినట్టయితే 7వ అధ్యాయం 8వ వచనం అంటాడు కదండి, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఒక పని ప్రారంభించడం పెద్ద విశేషమేమీ కాదు, ఒక పనిని ప్రారంభించడం పెద్ద గొప్పతనమేమీ కాదు, కానీ ఆ పనిని ముగించడమే చాలా శ్రేష్టమైనది, చాలా ప్రాముఖ్యమైనది అనమాట. కాబట్టి యేసు ప్రభువారు ఆయనకు అప్పగించబడినటువంటి రక్షణ ప్రణాళిక, రక్షణ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కాదండి, దాన్ని ఈ 33.5 సంవత్సరాలు ఆ పరిచర్యలో, ఆ ప్రణాళికలో ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను, ప్రతి అవమానాన్ని, ప్రతి వేదనను, ప్రతి చిన్నబుచ్చితనాన్ని భరించుకుంటూ, సహించుకుంటూ, ఎక్కడ పాపానికి కానీ, సాతానికి కానీ, లోకానికి కానీ అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే ముగింపు దశలోకి వచ్చి తన గమ్యము చేరుకున్నాడు. గురి ఎద్దకైనా చేరినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఇప్పుడు ఆయన విజయోత్సవంతో, జయోత్సవంతో సాదృశ్యంగా ఉన్నది. సమాప్తమైంది తండ్రి, నువ్వేది అప్పగించవో అది సమాప్తం చేస్తాను. ఏ పని నేను చేయాలో, దేనిని ముగించాలో, దేన్ని నెరవేర్చాలో దాన్ని సమాప్తం చేస్తాను. ఒక విజయోత్సవంతో అది పలుకుతున్నటువంటి మాటకు సాదృశ్యంగా ఉన్నదనమాట అండి. ఇక్కడ మనం కూడా మన జీవితాల్లో మనం రక్షణ పొందుకోవడం పెద్ద విశేషమేమీ కాదు, యేసు ప్రభుని నమ్ముకోవడం పెద్ద విశేషమేమి కాదు, బాప్తిసం తీసుకోవడమే పెద్ద ఘనమైన కార్యం కాదు. పొందుకున్న రక్షణ, తీసుకున్న బాప్తిసాన్ని, నమ్ముకున్న విశ్వాసాన్ని ఎక్కడ వరకు కొనసాగించాలంటే మరణము వరకు నమ్మకముగా కొనసాగము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను దేవుడు చదివించినట్టుగా మరణము వరకు కూడా నమ్మకముగా కొనసాగలగాలి. మరణం వరకు ఆ పరిస్థితిని కాపాడుకోగలగాలి. మరణం వరకు ఆ రక్షణను కాపాడుకుంటూ ఉండాలి. రక్షణ పొందిన ప్రారంభంలో, ప్రభులోకి వచ్చిన ప్రారంభంలో, దేవుని విశ్వాసం ఇచ్చిన ప్రారంభంలో ఓకే, ఎక్కువ భక్తిని, ఎక్కువ ప్రార్థన, ఎక్కువ విశ్వాసాన్ని, ఎక్కువ పరిశుద్ధను ప్రదర్శించేసి ఎంతని చెప్పి కొద్ది రోజుల తర్వాత చల్లారిపోయి లోకంలో కలిసిపోతూ, లోకము నీలో మిక్స్ అయిపోతూ బ్రతికేటువంటి బ్రతుకు కాదు కోరుకునేది. జయోత్సవం అంటే మరణము వరకు నమ్మకముగా కొనసాగాలి. మరణం వరకు కూడా రక్షణ కాపాడుకుంటూ ఉండాలి. బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఏ నీటి ప్రమాణకం చేస్తావో తర్వాత దినాలు కూడా అదే ప్రమాణకం కొనసాగాలి. ఎలా ఉంది మన జీవితం? మనం ఒకసారి ఉదాహరణ ఆలోచన చేసినట్టయితే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 10 మంది కణికలో 5 చల్లారి దివిటీలు ఆరిపోతున్నాయి, 5 దివిటీలు మాత్రమే వెలుగుచున్నవి. 10 మంది ఒకేసారి రక్షణ పొందారు, 10 మంది ఒకేసారి మారుమనసు పొందారు, 10 మంది ఒకేసారి దేవుని దగ్గరకు వచ్చారు. కానీ కొందరు దివిటీలు ఎందుకు ఆరిపోతున్నాయంటే వెలిగించబడిన ప్రారంభంలోనే వారు ఎగిరి పడ్డారు. వెలిగించబడిన ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ నింపుదల అన్నారు, అన్ని భాషలు అన్నారు, దేవుడు అన్నారు, భక్తి అన్నారు, ప్రార్థన అన్నారు, విశ్వాసం అన్నారు. ఇంక ప్రతి దానికి ఏది జరిగినా దేవుని చిత్తమండి అని మాట్లాడినారు. కానీ తర్వాత దినాలలో చల్లారిపోయినారు. మనం కూడా చల్లారిపోతున్నామా? మన రక్షణలో చల్లారిపోతున్నామా? మన విశ్వాసం ముగింపు జయోత్సవంగా ఉన్నదా లేకపోతే విచారకరంగా ఉందా? మన రక్షణ ముగింపు జయోత్సవంగా ఉంటుందా లేకపోతే అది ఒక సస్పెన్స్గా, అలా ఒక అనుమానాస్పదంగా ముగుస్తుందా? మనం పొందుకున్నటువంటి ఈ బాప్తిస్మ యొక్క ముగింపు జయోత్సవంగా ఉన్నదా లేకపోతే పొందుకున్నప్పుడు ఉన్నటువంటి ప్రమాణికని తప్పిపోయినట్టుగా ముగిసిందా? ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలారా. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు యేసుప్రభు యొక్క జయోత్సవము సమాప్తమైనది అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నది అని మనం ఆలోచన చేసినట్టయితే, ఒకటి, మానవుల పాపం నుంచి రక్షించే తన ధర్మం పూర్తయింది. అందుకే ఆయన జయోత్సవం చేస్తున్నాడు. మానవ రక్షించి ఈ పాపం నుంచి రక్షించండి, ఈ రక్షణ అనే విషయంలో తన ధర్మం ఏంటో పూర్తి చేశాడు ఆయన. 2, పరిచర్య ముగించడంలో పట్టుదల కలిగిన వాడిగా కనబడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ స్థితి అయినప్పటికీ ఆయన ఏం చేశాడంటే ముందుకి కొనసాగాడు. ఎలా కొనసాగాడంటే 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం చెప్పబడిన రీతిగా మంచి పోరాటం పోరాడాడు ఆయన. ఆయన పరుగు కడముట్టించుకున్నాడు, ఆయన విశ్వాసం కాపాడుకున్నాడు ఆయన. అందుకే ఆయన అన్నాడు సమాప్తమైనది. మనం చెప్పగలమా? తండ్రి నాకు ఇచ్చినటువంటి బాధ్యత సమాప్తమైనది, నాకు అప్పగింపబడిన సేవ సమాప్తమైనది, నేను పొందుకున్న రక్షణ సమాప్తమైనది, నేను చేసిన ప్రమాణకం సమాప్తమైనది, నేను తీసుకున్న బాప్తిసం సమాప్తమైనది, జయోత్సవంతో నేను ముగించగలిగాను అని మనం చెప్పగలమా? అలాంటి సాక్ష్యం మనం ఇవ్వగలమా? అలాంటి నడవడిక మనం నడవగలమా? ఈ శిలువ ధ్యాన కుడికలలో ఇల్లెంటి ఆచరిస్తున్నటువంటి నీవు, శిలువ ధ్యానం చేస్తున్న నీవు,
ఈస్టర్ జరుపుకుంటున్నా నీవు, అయితే గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నా నీవు, 7 మాటలు ధ్యానిస్తున్న నీవు, ఈ 6వ మాట ప్రకారంగా మన జీవితం ఉండగలుగుతుందా? సమాప్తమైనదని మనం చెప్పగలమా? ఒకసారి పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. చివరిగా 7వ మాట గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే, లేదా ఈ యొక్క 6వ మాటలో ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే ఇంకేం సమాప్తమైందని ఆలోచన చేస్తే, ఆయన శ్రమలు, ఆయన నరావతారం, ఆయన చేసే ప్రాయశ్చిత్తం, సాతాను శక్తి సమాప్తమైనది. మరి మన జీవితంలో ఏం సమాప్తమైనది? పాపం సమాప్తమైందా? పాప క్షమాపణకు ఇంకా అవసరం లేకుండా ఉండగలిగామా? పరిశీలన చేసుకుందాం దేవుని బిడ్డలారా. 7వ మాటకు వద్దాం.